హలో ఫ్రెండ్స్, ఇందాక ఏంటంటే నేను మీకు డెమో చూపించానండి. ఇక్కడ ఏంటంటే నట్లు కూడా ప్రాబ్లమ్ అనమాట. పాతయి తీసేసి కొత్తయేసాను. ఇప్పుడు బానే ఉంది. ఇందాక చూసారా? మొత్తం యెల్లోగా ఉంది. ఇప్పుడు చూడండి కొద్దిగా బ్లాక్ అయిపోయింది. అంటే హీటర్ అనేది ఇప్పుడు బాగా పనిచేస్తుంది అని అర్థం. అర్థమైందా? ఇక్కడేం లేదు. ఇక్కడొచ్చేసి దీనికి పట్టేయి కొద్దిగా ప్రెస్సింగ్ అనేది కింద ఊడిపోయింది. మనం పెవికిక్కేసి అతికిచ్చామనమాట. పెవికిసేసి అతికిచ్చాము. ఇదైతే హీట్ అవుతుందండి. ఆల్రెడీ పట్టుకున్నాను. ఒక 2 నిమిషాలు పెడితే చాలు. 2 నిమిషాలు పెడితే ఓకే. బానే ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. లేడీస్‌కి అండ్ బాయ్స్‌కి నేను చెప్తున్నాను. నేనైతే అసిస్టెంట్ లైన్‌మెన్ అండి. ఎలక్ట్రీషియన్ అసిస్టెంట్ లైన్‌మెను. ఎవరికైనా సరే చాలామంది హీటర్ అంటే పని చేయకపోతే పారేస్తున్నారు. అక్కడ ప్రాబ్లమ్ అనేది అది కాదు. ఇదిగో ఈ వైర్ అనేది, ఈ కేబుల్ అనేది ప్రాబ్లమ్. సర్వీస్ వైర్ నేనేసానండి. గత ఒక 15 సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఇప్పుడు అపార్ట్మెంటోళ్ళు. ఇప్పటిదాకా ఏ రీమార్క్ రాలేదు. అది రూ. 1000 పెట్టి కొనుక్కొచ్చారు. హీటర్ అనేది మంచిదే. ఇలాంటివి బానే ఉంటాయి. కాపోతే ఈళ్ళకి తెలీక ఈళ్ళు పారేస్తా ఉంటారు. అంతే తప్ప ఏం లేదు. అర్థమవుతుందా? అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇదిగో ఇలాంటి పాతయి ఇది తుప్పు పట్టేసి ఇది లూజ్ అయిపోయిందనమాట. మనం కొత్త నట్లేసాము. కొత్త నట్లేసి మనం దాన్ని అడ్జస్ట్‌మెంట్ చేసాము. ఇంక బానే ఉంది. ఇదేంటంటే ఇంటికాడే నేను వర్క్ చేస్తానండి. ఏదైనా కొద్దిగా పెద్ద పెద్ద కంప్లెయింట్ అయితే బయటికెళ్ళి చేస్తాను. లేకపోతే ఇంటికాడికి తీసుకొచ్చి అన్నీ చేస్తాననమాట నేను. అన్నీ చేస్తాను నేను. హౌస్ వైరింగు, ఏసీ, సీలింగ్ ఫ్యాన్, టేబుల్ ఫ్యాన్లు, మిక్సీ, గ్రైండర్, ఫ్రిడ్జు అన్నీ ఆల్మోస్ట్. ఇంకొచ్చేసి మనకి టీవీలు, రైస్ కుక్కర్లు, గ్యాస్ పొయ్యి అన్నీ ఆల్మోస్ట్ అన్నీ చేస్తాను. వాటర్ లైన్ కూడా ఇవి చేస్తాను. కాకపోతే ఎక్కువ నేను విజయవాడ కంప్లెయింట్ వెళ్తాను. విజయవాడ కంప్లెయింట్ అనేది ఎక్కువ చాలా వెళ్తా ఉంటానండి నేను. ఇంకేంటంటే ఇక్కడ మా పేటలో ఎవరికైనా నేనే చేసి పెడతాననమాట. అంటే అసిస్టెంట్ లైనింగ్ మ్యాన్‌గా ఉన్నా కాబట్టి మెయినోళ్ళు ఉంటారు కదా! లైన్ మ్యాన్ మామూలుగా లైన్‌మెన్‌లు ఉంటారు కదా! ఆళ్ళు రాకపోయినా నేనే ఎళ్లి అంటే స్తంభం ఎక్కను. కాకపోతే నేనే చేసేస్తాను మొత్తం. మీటర్ కానించి మొత్తం నేనే. అంటే నాకు మొత్తం వచ్చు కాబట్టి. ఇంకా బండ్లు కూడా చేస్తానండి ఆల్మోస్ట్. మన టీవీఎస్ నుంచి 16 టైర్ల దాకా లైటింగు, హారన్‌లు, బ్యాటరీలు, చార్జరు, డెక్కులు, స్పీకర్లు, టీవీలు అన్నీ. ఏంటంటే నాకైతే గురువులు ఎవరు లేరండి. నేను గూడా యూట్యూబ్ వీడియో చూసి చూసి అలాగా నేర్చుకున్నాను. ఇప్పుడు నేను గురువయిపోయాను. కాపోతే గురువు లేని విద్యే గుడ్డి విద్య అంటారు. కాపోతే అది చాలా మాట అనేది చాలా తప్పు. ఎవరి పని ఆడు నేర్చుకోవడం బెటర్. ఈ కాలంలో గురువు అంటే వాడుకొని వదిలేస్తారు గానీ పనులు నేర్పియరు. అది నాకు తెలుసు. అందుకనే అలాగా వాడుకుంటారని జెప్పి నేను సొంత ప్రయోగం ఉపయోగించి కొంతవరకు నా ఆలోచనలు బట్టి యూట్యూబ్‌లో చాలా వరకు నేను యూట్యూబ్ ఓపెన్ చేసి అలా నేర్చుకుని బాగా ఇప్పుడు వర్క్‌లో బాగా సక్సెస్‌ఫుల్‌గా ఉన్నానండి. ఇప్పుడేంటంటే విజయవాడ మొత్తం మొన్న ఏమంటారు? వరదలొచ్చినప్పుడు గూడా నేనెళ్ళి చాలా వరకు అపార్ట్మెంట్ మొత్తం చేశానండి. మన గుంటుపల్లి నుంచి మన గన్నవరం ఎయిర్‌పోర్ట్ దాకా అన్నీ మొత్తం ఏరియాలన్నీ తిరిగి సైకిల్ అది కూడా మీరనుకోవచ్చు బండా అనుకోవచ్చు. బండి కాదండి సైకిల్ అండి. శ్రీమంతుడి సైకిల్ నేనే చేసుకున్నాననమాట. రీమోడల్ చేసుకున్నా. బైక్ మోడల్‌లాగా చేసుకున్నాను. బైక్ మోడల్‌లాగా చేసుకున్నా కాబట్టి చెప్తున్నా మీకు. అందుకనే ఇలాంటి కంప్లెయింట్లు మీరే ఇంట్లో చేసుకోవచ్చు. ఒకవేళ మీకు తెలియకపోతే మా వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుంది. అన్నీ ఉంటాయండి మా వీడియోలో ఓకేనా? మీరేం లోటు పడక్కర్లేదు. ఎవరి దగ్గరికి ఎళ్ళక్కర్లేదు. గ్యాస్ పొయ్యి గానీ, మిక్సీలు గానీ, కూలర్లు గానీ ఏదైనా సరే. ఏసీలు గానీ, గ్రైండర్లు గానీ, ఫ్రిడ్జులు గానీ మొత్తం ఇలాగ చేసుకోవచ్చు అని చెప్తున్నా మీకు. అలాగే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా మాలాంటి ఛానల్‌ని ఇంకా కొద్దిగా ముందుకు తీసుకెళ్ళండి. ఇంకా మీలాంటోళ్ళ కోసం ఎన్నో వీడియోలు ఇంకా వస్తా ఉంటాయి. మీలాంటోళ్ళు కొద్దిగా సపోర్ట్ చేస్తేనే కదా మరి మాలాంటోళ్ళు ఇంకా కొద్దిగా లైఫ్‌లో కూడా ఏదన్నా వీడియో పెట్టడానికి ముందుకెళ్తా ఉంటాం. లేకపోతే మీరు సపోర్ట్ చేయకపోతే మేము చేయలేము కదా! అందుకని చెప్తున్నా ఉండండి. అందుకనే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి చిన్న ఛానల్‌ని ముందుకు తీసుకెళ్ళేట్టుగా కోరుచున్నాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫ్రెండ్స్.